కోట్లు పెట్టి 15 ఎకరాలు కొంటున్నాడు అంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండాలి. అదేంటో తెలుసుకుంటేనే కదా మనం రాజాని దెబ్బ కొట్టేది. నా కొడుకు మీద చెయ్యి వేసిన వాడికి నష్టం విలువ వెలకట్టలేనంత ఉండాలి. చందుకి గుర్తుగా నేను మదర్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ హోమ్ పెడదాము అనుకుంటున్నాను. చందు వర్ధంతి రోజుకి ఆ హోమ్కి శంకుస్థాపన చేయాలి. ఏమైంది డాక్టర్? ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ అమృత గారు. మీరు నన్ను అమృత గారు అని పిలవద్దాంటి, అమృత అంటే చాలు. అయినా ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు చెప్పండి. పదండి. రండి. కూర్చోండి. పిలవగానే వచ్చి ఆపరేషన్ చేశారు. మీకున్న బిజీలో కూడా కాల్ చేయగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమృత. ఇదిగోండి మీ ఫీజ్. ఏంటంటీ మీరు నాకు ఫీజు ఇస్తున్నారా? అది కదమ్మా. చూడండి ఆంటీ, నేనొచ్చింది మీకోసం. మీ మాట మీదున్న గౌరవంతో నేనిక్కడికొచ్చాను. దీనికి మీరు నాకు ఫీజు చెల్లిస్తే చందుని కాపాడినందుకు మీకెంత ఫీజు ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి? మా వారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారా ఆంటీ, చందుకు మీరు చేసిన ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. చందుని మీరెప్పుడు పేషెంట్ లాగా చూసుకోలేదట కదా, సొంత కూతుర్లా చూసుకునేవారట కదా. అవునమృత, నిజంగా చందు నా సొంత కూతురే అనుకున్నాను. తనని బ్రతికించుకోవాలని చాలా ట్రై చేశాను. దేవుళ్ళ చక్రవర్తి అనే డాక్టర్ వచ్చి బ్రతికించారు కూడా. కానీ చివరికి ఆ దేవుడు అయ్యో బాధపడకండి ఆంటీ, మీరిచ్చిన ఆ ఆయుష్తో చందు ఉన్నంతకాలం రాజాతో చాలా హాయిగా గడిపింది తెలుసా. ఏంటి కరుణ అలా చూస్తున్నావు? రా. నీకు తెలియదు కదూ, మన చందు ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంది. ఒకప్పుడు తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉండేదట. చందు బ్రతకదని అందరూ చెప్పేశారు. కానీ ఆ టైంలో ఈ డాక్టరే దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చి చందుని కాపాడారు. తెలుసు అమృత. తెలుసా? నీకెలా తెలుసు? మా ఇద్దరి మధ్యన ఆ చర్చ చాలాసార్లు వచ్చింది. అవునమృత, చందు లాంటి మంచి మనిషి గురించి ఎవరైనా చర్చించుకుంటారు. కానీ నా బాధంతా ఒకటే, చావుతో అంత పోరాడిన మనిషిని ఆ భగవంతుడు ఎందుకు అందరికీ దూరం చేశాడా అని. అందరి మనసులు గెలుచుకుంది. అందరి చేత ప్రేమగా మంచి మనిషి అని పిలిపించుకుంది. చందు బ్రతకాలి అని దేవుడికి దండం పెట్టుకొని మనిషి లేరంటే నమ్ముతావా? అందరి ప్రార్థనలు విన్న ఆ దేవుడు చందుని బ్రతికించాడు. ఆపరేషన్ చేసి చక్రవర్తి గారు కాపాడారు. ఎంత రిస్కీ ఆపరేషన్ అంటే ఆయన ఒక్కరే చందుని కాపాడతారని మొండి ధైర్యంతో ఆపరేషన్ చేశారు, కాపాడారు. కానీ చివరకు తన యాక్సిడెంట్లో దూరం అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు తెలుసా. మనందరికీ అంతవరకే అదృష్టం అనుకోవాలంటే. కానీ చందు చనిపోయినా ఇంతమంది మనసుల్లో ఎలా బ్రతుకుందో చూడండి. ఏ మనిషికైనా అంత మంచి పేరుండాలి, అంత మంచి పేరు సంపాదించుకోవాలి. నిజమేనమ్మా, తను పోయినా
ఎంతో మందికి ఆదర్శమైంది చందు. ఈరోజు మీ వారు రాజా అయినా కృష్ణగారైనా నేనైనా తట్టుకుని నిలబడ్డామంటే అది చందు ఇచ్చిన స్ఫూర్తేనమ్మా. అంత జబ్బులో కూడా ఎప్పుడూ చిరునవ్వుని చెదరనిచ్చేది కాదు. అందుకే ఆంటీ, చందుని కాపాడిన మీకు మేమెప్పుడు రుణపడే ఉంటాం. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను పిలవండి. అలాగేనమ్మా. కరుణ, ఒకవేళ డాక్టర్ గారు మొహమాట పడినా నువ్వైనా నన్ను పిలవాలి, ఓకేనా? అలాగే. వస్తానంటీ. అలాగే. నమస్తే సార్. నమస్తే. ఏంటిలా వచ్చారు? సార్, మీరు అడిగిన ల్యాండ్ ఒకటి దొరికింది. ఆఫీస్కి వచ్చి కలుద్దాం అనుకున్నాను, కానీ వెంటనే కలవమని చెప్పారని సరాసరి ఇంటికే వచ్చాను సార్. కూర్చోండి. సార్, ఇది ఒకసారి చూడండి. ఇది మొత్తం 20 ఎకరాల ల్యాండ్. ఇందులో ఈ 10 ఎకరాలు మీరు అనుకున్న బిల్డింగ్ కట్టడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక మిగిలింది డెవలప్మెంట్ కి పనికొస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఏదైనా స్కూల్ పెట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా చాలా బాగుంటుంది. ఇంతకీ ఇది ఏ ఏరియా కింద వస్తుంది? ఉప్పలకి దగ్గరలోనే ఉంది సార్. 24 అవర్స్ బస్ సౌకర్యం కూడా ఉంది. తొందరలోనే మెట్రో ట్రైన్ కూడా వస్తుంది. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి రేట్ ఎంత చెప్తున్నారు? రేటుదేముంది సార్, మీరు అడిగితే ఓ కోట్ అటో ఇటో మాట్లాడేద్దాం. అయినా మీరున్నది ఈ ఫీల్డ్లోనే కదా సార్. ఈ ల్యాండ్స్ గురించి వాటి గురించి మీకు తెలియదే ఉంది సార్. మీరు ఓకే అంటే వెంటనే మాట్లాడి రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు చేయించేస్తాను. ఏమంటారు? ఒకసారి మనం వెళ్ళి ఆ ల్యాండ్ చూద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఏంటండి, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? కొంచెం లేటుగా వెళ్దామని ఆగాను. ఇదిగో ఇంతలో ఈయన వచ్చారు. అమృత, మనం అనుకున్నాం కదా ఆ హోమ్కి ల్యాండ్ కొనాలి అని. దానికోసం ఈయన ఒక ల్యాండ్ తీసుకొచ్చారు. ఇదిగో చూడు, ఇది మొత్తం 20 ఎకరాల బిట్. నీకు కూడా నచ్చింది అంటే మాట్లాడుకుని అడ్వాన్స్ ఇవ్వడమే. చూడు. చాలా బాగుందండి. ఏమండి, అక్కడ హోమ్తో పాటుగా నా కోసం చిన్న నర్సింగ్ హోమ్ కట్టించండి. నర్సింగ్ హోమా? అవునండి, ఎలాగో తల్లి పిల్లల కోసం హోమ్ కట్టిస్తున్నాం. పిల్లలకేదైనా మెడికల్ సర్వీస్ అవసరమైతే ఎక్కడికో తీసుకెళ్లొద్దు. అదే పక్కనే నర్సింగ్ హోమ్ ఉంటే ఎంత బాగుంటుంది. పిల్లలకైనా మదర్స్కైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా. 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది. ఏమంటారు? నీ ఐడియా కూడా బానే ఉంది. అయితే మొత్తం ల్యాండ్ తీసుకోవాల్సిందే. చెప్పాను కదా సార్, మొత్తం తీసుకుంటాను అంటే వెంటనే తక్కువలో మాట్లాడేద్దాం. తక్కువ ఎక్కువ అనేది సమస్య కాదండి. మాకు నచ్చిందా లేదా అనేది మాత్రమే ఆలోచించాలి. అమృత, నీకు నచ్చింది కదా? బాగా. అయితే మాట్లాడేద్దామా? అస్సలు ఆలస్యం చేయకండి, వెంటనే మాట్లాడండి. భూమి పూజకు కూడా ఏర్పాట్లు చేసేద్దాం. సరే, మనం రేపు ల్యాండ్ చూడటానికి వెళ్దాం. అలాగే సార్, ఉంటాను సార్. వస్తానండి.
కరుణ నిన్న ఎండి గారు రమ్మంటున్నారు. అలాగా, కొంచెం ఇతను చూసుకో. అలాగే. డాక్టర్, రా కరుణ. చెప్పండి డాక్టర్. ఈ రోజు డేట్ ఎంతో తెలుసా? 10వ తారీఖు. మరి ఇంతవరకు నీ శాలరీ అడగనే లేదు. శాలరీనా? మర్చిపోయావా? నీకు వర్క్లో పడితే ఏవీ గుర్తుండవని నాకు తెలుసు. అందరూ 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటే నువ్వు ఆ ఆలోచన వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటున్నావు. భలే దానివి. ఇదిగో నీ జీతం, తీసుకో. ఒకసారి లెక్క పెట్టుకో. పర్వాలేదు డాక్టర్. అలా అంటే ఎలా? లెక్క పెట్టుకో. తక్కువ ఇచ్చానో ఎక్కువ ఇచ్చానో తెలియాలి కదా, చూసుకో. ఎందుకు డాక్టర్ ఇంత? తక్కువ ఇచ్చారేంటని అడుగుతావనుకున్నాను. నువ్వేంటి ఇంతెందుకంటావు? ఇంత నేనేం చేసుకుంటాను డాక్టర్? నువ్వు చేస్తున్న సర్వీస్కి ఇది చాలా తక్కువ అనిపిస్తుంది కరుణ. 24 గంటలు హాస్పిటల్కే అంకితం అయిపోయావు. నువ్వు వచ్చాక హాస్పిటల్ జాతకమే మారిపోయిందనుకో. నేను ఇక్కడికి వచ్చాక నా జాతకం కూడా మారిపోయింది డాక్టర్. ఏంటి? అదే డాక్టర్, చేతి నిండా పని దొరికింది. కృష్ణ గారి లాంటి మంచి మనిషి దగ్గర ఆశ్రయం దొరికింది. చాలా సంతోషంగా ఉంది డాక్టర్. నీకెప్పుడు ఏది అవసరమైనా మొహమాట పడకుండా నన్ను అడుగు కరుణ. ఇది నీ హాస్పిటలే అనుకో. అలాగే డాక్టర్. అబ్బా, బ్యాచిలర్స్ రూమ్ అంటే ఇలా ఉండాలా? అయినా చిన్నాని కాదు, పండు నానాలి. వాడి వల్లే ఈ చిన్న చెడిపోతున్నాడు. ఎక్కడొక్కడ పడేశారు. ఇక్కడ ఆపు. తీసుకోండి. చిన్న, చిన్న లేడా అమ్మా? మీరు? నా పేరు కరుణ, శ్రవంతి నర్సింగ్ హోమ్ లో పనిచేస్తుంటాను. చిన్నని చూసిపోదామని వచ్చాను. అలాగా, కూర్చోండి కూర్చోండి, రండి. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు, ఏమైనా చెప్పాలా? చెప్పడానికి ఏం లేదమ్మా, ఊరికే వాళ్ళని చూసిపోదామని వచ్చాను. చిన్న చాలా మంచి మనిషిలా అనిపించాడు. ఒక ఆడపిల్లకి యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించి రక్తం కూడా దానం చేశాడు. మంచితనం, మానవత్వం ఉన్న మనిషి. నాకు అతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది.
అవునండి, చిన్న చాలా మంచివాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా చలించిపోతాడు. వెనుక ముందు అస్సలు ఆలోచించకుండా సాయం చేస్తాడు. అదొక గొప్ప గుణం ఉంది తనలో. అమ్మా నాన్న లేని అనాథనని బాధపడుతూ ఉంటాడు, కానీ మా అందరికీ సొంత మనిషిలా అయిపోయాడు. చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి అండి. కాకపోతే తనలో నచ్చినది ఒకటే గుణం. ఏంటమ్మాది? జీవితం గురించి ఏ బాధ్యత తీసుకోడు. సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తాడు. జీవితంలో స్థిరపడాలి అన్న ఆలోచనే లేదు. ఏ రోజు తారోజే అన్నట్లు తిరుగుతాడు. అంటే ఉద్యోగం ఏం చేయడా? ఏం చదువుకున్నాడని ఉద్యోగం ఇస్తారండి? తను చదువుకుంది జీవితాన్ని కష్టాలే తప్ప ఉద్యోగానికి పనికొచ్చే చదువులేవి చదవలేదు. పాపం, ఊహ తెలిసినప్పటికీ ఆకలి తప్ప మరేమీ తెలియని పసిపిల్లాడు. ఏం చదువుకుంటాడు? ఎవరు చదివిస్తారు? కానీ ఏం చదవకపోయినా బోలెడంత మంచితనం ఉంది. ఎదుటి వాళ్ళకి సాయం చేసే గొప్ప గుణం ఉంది. బహుశా వాళ్ళ అమ్మా నాన్నల నుంచి తనకొచ్చిన ఆస్తి అదే అనుకుంటాను. నాకు ఆ మంచితనమే నచ్చిందమ్మా. తనకమ్మ దూరమైనట్టే నాకు కొడుకు దూరమయ్యాడు. చిన్నని చూస్తుంటే నా బిడ్డే అనిపించింది. అందుకే అప్పుడప్పుడు వస్తుంటాను. ఇదిగో అమ్మా, వాళ్ళొస్తే వాళ్ళకివ్వమ్మా. అలాగే. ఒరే చిన్న, మన మాతృదేవ వచ్చింది చూడు. ఒరే చిన్న, ఈసారి బిర్యానీ కాదు, మందుకు డబ్బులు అడగరా. మందేసి చాలా కాలం అయిందిరా. నోరు పుసుకుంటారా? ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే చిన్న, నిన్ను చూద్దామని వచ్చాను. అవునా? మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఆ. వద్దమ్మా, నేను బయలుదేరుతాను. వెంటనే తీసుకొస్తానండి. చిన్న, ఇదిగో నీకోసమే తెచ్చాను, తీసుకో. ఆ, రేయ్. రే అడగరా. నువ్వుండ్రా, అడుగుతాను కదా. అడగరా. ఏమైంది బాబు? ఏం కావాలి? ఆ, అది అది ఏంటంటే, ఎందుకురా ఫీల్ అవుతావు? ఆవిడెవరు? అమ్మ. అమ్మంటే ఎవరు? మాతృమూర్తి. ఆ, అమ్మంటే అంతులేని ధనంరా. అది ఎప్పటికీ తరగని భాగ్యంరా. దండం పెట్టరా, పుణ్యం వస్తుంది. అయ్యో, లే బాబు, లే. అసలేంటి బాబు ఇదంతా? ఏం జరిగింది? ఏం కావాలో అడుగు. అమ్మ అడుగుతుంది కదరా, ఇంకా మొహాటం ఎందుకు? ఏం కావాలో చెప్పు. ఏమని చెప్పను, ఎలా చెప్పనురా? అక్కడ ఒక ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతుంటే డబ్బు తీసుకొస్తామని చెప్పొచ్చాం. ఆ డబ్బు దొరక్క కుమిలిపోతున్నామని చెప్పనా? అవును చిన్న, నువ్వెంత కుమిలిపోతున్నావో నాకు మాత్రమే తెలుసు. వాళ్ళ ధనదాహం తీర్చడం కోసం నువ్వెంత కుమిలిపోతున్నావో నాకే తెలుసు. కానీ నీ దాహం తీర్చేది ఎవర్రా? ఏమో. ఏంటి చిన్న, ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా? ఒక ఆడపిల్ల కట్నంలో 10,000 తక్కువ అయ్యాయని పెళ్ళాపేస్తున్నారు. ఆ పెళ్ళి ఆగిపోతుంటే నేను చూసి తట్టుకోలేకపోయానమ్మా. మీరు అలానే ఉండండి, డబ్బు నేను తీసుకొస్తాను అని చెప్పొచ్చాను. తీరా ఇంట్లో అమ్ముదామంటే చిరిగిన చేప, అతుకుల బంత తప్ప ఏమీ మిగలలేదు. ఏం చేయాలమ్మా? ఆ పిల్ల పెళ్ళి ఆగిపోవాల్సిందేగా.
ఎందుకు ఆగిపోవాల్సిన ఆగకూడదు. అమ్ముకోవడానికి మన ఇంట్లో ఏమి లేకపోయినా పక్కింట్లో చాలా ఉన్నాయి, ఎదురింట్లో ఇంకా ఉన్నాయి. ఏదో ఒకటి ఎత్తుకుపోయి అమ్మేద్దాం. చచా వద్దు బాబు, దొంగతనం తప్పు. మరి పెళ్ళాకపోతే పాపం కదమ్మా. మా చిన్న ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి అమ్మ మనసుతో చూడమ్మా. బాధపడద్దు బాబు, ఇదిగో ఇవాళే నా జీతం వచ్చింది. అందులో ఆ 10,000 నేనే ఇస్తాను, తీసుకో బాబు. మీరిస్తారా? తీసుకొచ్చిన్నా మీ అమ్మిస్తుంటే తీసుకోవా? నీ ఆశయం కోసం అమ్మ దీవించిస్తుందిరా, తీసుకో. ఆ డబ్బుతో మనం ఫుల్లుగా ఆ అమ్మాయి పెళ్లి దగ్గరుండి జరిపిద్దాం. తీసుకోరా. తీసుకో బాబు. రేపండు పదరా, వెళ్ళి డబ్బు పడి మొహాన కొట్టి ఫుల్లుగా 4 చివాట్లు పెట్టి మరీ పెళ్లి చేద్దాం. అవునరా, ఎక్కడ మనం తగ్గొద్దు. ఫుల్లుగా పీకాల్సిందే. ఆగండి, పిందిరా. ఇప్పుడే కదా వచ్చారు, మళ్ళీ ఇంతలో ఎక్కడికి వెళ్తున్నారు? ఓ పెళ్లి చెయ్యాలే. అమ్మ కాఫీ ఇవ్వు, మేము వెళ్ళి పెళ్లి చేసి వస్తాం. వస్తామమ్మా. రేపండు పదరా. మీరు కాఫీ తీసుకోండి. నేను